శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శరదిందువికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసనసుందరీం ఉపాసే. శివాయ గురవే నమః. జగదంబ కృపా కటాక్ష వీక్షణములచే శారదీయ శరన్నవరాత్ర శుభ పర్వదినములలో గత కొన్ని రోజులుగా చండీ అమ్మవారి యొక్క చరిత్రను మనం చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున అరవీర భయంకరాకారుడై అధర్మార్గంలో పయనిస్తూ సమస్త దేవతా గణములకు, దేవతలకు, దేవతా లోకములకు, తత్సంబంధమైనటువంటి సమస్త వస్తు ద్రవ్య పదార్థములకు హాని కలిగిస్తూ చివరికి స్వర్గాన్ని కూడా ఆక్రమించి ఇంద్రసింహాసనాన్ని కూడా అధిష్ఠించి అనేక రకములైనటువంటి అరాచకాలని సృష్టిస్తూ ఉన్నటువంటి ఆ మహిషాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి తేజోరాశి సముద్భవమైనటువంటి మహాలక్ష్మీ స్వరూపంలో ఆ జగదంబిక వాడిని సంహరించింది. ఆవిడ యొక్క ఉగ్రరూపాన్ని చూచి అక్కడ ఉన్నటువంటి సమస్త దేవతా బృందములన్నీ కూడాను కలిసి అమ్మవారిని అద్భుతమైనటువంటి స్తోత్రంతో నృతించినాయి. ఆ స్తోత్రం చాలా ఫలదాయకమైనటువంటి స్తోత్రం. చండీ సప్తశతి చదవలేని వారు కనీసం ఈ స్తోత్రం చదివినా చండీ సప్తశతి పారాయణ చేసినటువంటి ఫలితం ఉండాలి అని మన కోసం ఆ దేవతలందరూ అమ్మవారిని ప్రత్యక్షంగా ప్రార్థించినటువంటి ఐతిహ్యం మనం చెప్పుకోబోయే స్తుతి. చండీ సప్తశతిలో 4వ అధ్యాయ రూపంలో ఈ స్తోత్రం విరాజిల్లుతూ ఉన్నది. యస్యాః ప్రభావమతులం భగవాననంతః బ్రహ్మాహరశ్చ నహి వక్తుమలం బలంచ సా చండికా అఖిల జగత్ పరిపాలనాయ నాశాయ చ శుభభయస్య మతిం కరోతు. లోకంలో ఉన్నటువంటి సమస్త జనులందరికీ సుఖాన్ని, శాంతిని కలిగించేటువంటి విద్యాస్వరూపిణివి నీవు. మనుషులకి దుఃఖాన్ని కలిగించే అవిద్యవు నీవే. జనుల యొక్క ఆర్తిని తీర్చేటువంటి తల్లివి నీవే. అలాగే మూర్ఖులు, భోగలాలసులు, మందభాగ్యులు అయినటువంటి వాళ్ళు మాత్రమే నిన్ను ఆరాధించకుండా ఉంటూ ఉంటారు. ఇది వారి కర్మ తల్లి. అత్యంత పుణ్యప్రదమైనటువంటి నీ దివ్య పాదాల్ని నిత్యం హరిహర బ్రహ్మాది దేవతలందరూ కూడాను స్తుతిస్తూ ఉంటారు, కొలుస్తూ ఉంటారు. అల్పజ్ఞానులైనటువంటి మానవులు మాత్రం ఈ విషయాన్ని గ్రహించక, నిన్ను పూజించక, నీ తత్వం తెలుసుకోలేక సంసార సాగరంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఓ మహాత్రిపుర సుందరి చండీవరదేవత, ఈ జనాలంతా నీ మాయామోహంలో పడిపోయి బ్రహ్మ, విష్ణు, శివుడు, చంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు, వాయువు, గణపతి అని అనేక దేవతలను స్తుతిస్తూ ఉంటారు. అసలు ఈ దేవతలంతా నీ ప్రభావం వల్లే వీరంతా కూడాను సృజించబడ్డారు అన్నటువంటి విషయాన్ని తెలుసుకోలేనటువంటి మూఢులు మనుషులు.
ఈ సృష్టిలో సకల చరాచర ప్రాణులన్నిటికీ కూడా వాటి వాటి కర్మానుసారంగా భోగాన్ని భాగ్యాన్ని ప్రసాదించేటువంటి నీవు దేవతలనే కాక దానవుల్ని మానవుల్ని కూడా సమానంగానే చూస్తూ ఉంటావు. ఎందుకంటే నీవు జగత్తుకి మాతవు. మిగతా వారందరూ ఒక లోకానికి మాత్రమే ఆధిపత్యం వహించి ఉంటారు. అంచేతనే నీకు అనేక కోటి బ్రహ్మాండ జనని అనేటువంటి మహత్తరమైన దివ్యమైన నామం ఉన్నది. యావంతి బ్రహ్మాండాని వర్తంతే తాని సర్వాణ్యపి జగదంబాయాః సంతతి స్థానీయాన్యేవ. ప్రపంచంలో ఎక్కడన్నా అతల వితల సుతల తలాతల లసాతల మహాతల పాతాళములు, భూర్లోక భువర్లోక మహర్లోక జనంలోక సత్యలోకములు ఏవి ఉన్నప్పటికీ అవన్నీ కూడా నీ నుంచి వచ్చినాయి. వాటన్నిటికీ కూడా నీవే తల్లి. ఓ దయాస్వరూపిణి, నీ గుణగణాల్ని ఎంతని వర్ణించగలం? నువ్వు యుద్ధంలో రాక్షసులందరినీ వధించి వాళ్ళందరూ కూడాను స్వర్గానికి వెళ్ళేలాగా చేశావు. అసలు నువ్వు తలుచుకుంటే నీవు రాకుండానే నీ సంకల్ప మాత్రం చేతనే వారందరూ కూడాను సంహరించబడతారు. అయినప్పటికీ వారి మీద ఉండేటువంటి ప్రేమాతిశయం వలన, దయాతిశయం వలన, కరుణాతిశయం వలన నీవు అలా వచ్చి వారిని సంహరించావు. నీవు కూడా మాలాగే ఒక మానవ శరీరాన్ని ధరించడం అనేటువంటిది నీ లీలా విలాసం. జననీ లోకంలో ఈ జనులందరూ పరమస్వార్థపరులు. వారు అవసరానికి మాత్రమే నిన్ను పూజిస్తూ ఉంటారు. నిస్వార్థంగా పూజ చేసేటువంటి వాళ్ళు బహు తక్కువ మంది ఉన్నారు ప్రపంచంలో. ఓ మాత, సమస్త యజ్ఞాల్లో దేవతలంతా కూడాను సంతృప్తి చెందేటువంటి స్వాహ అనేటువంటి ఏ పదమైతే ఉన్నదో, ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ, యమాయ స్వాహ, రుద్రాయ స్వాహ అనేటువంటి ఆ స్వాహ పదానికే నీవు అధిష్టాత్రివి. అలాగే కాకుండా లోకంలో మనుషులు వారి యొక్క పితృదేవతల కోసం స్వధా అనేటువంటి పద ఉచ్చారణ చేసి తర్పణ చేస్తూ ఉంటారు. ఆ పదానికి కూడా నీవే అధిష్టాత్రివి. అసలు అందాకెందుకమ్మా? మాతృకావర్ణలిత్తాంగి సమస్తమైనటువంటి అకారాది క్షకారాంతములు నీ నుంచే వచ్చినాయి. వాటన్నిటికీ కూడాను నీవే అధిష్టాత్రివి. అవన్నీ నీ స్వరూపములు. తపోధనులందరికీ కూడాను మోక్షాన్ని ప్రసాదించేటువంటి పరావిద్యవి. శబ్దబ్రహ్మకి నువ్వు ఆత్మస్వరూపిణివి. అత్యంత నిర్మలమైనటువంటి ఋగ్వేద, యజుర్వేద, సామవేదముల అన్నిటికీ కూడాను నీవే ఉనికివి. 3 వేదాలు సంపూర్ణ స్వరూపానివి. సర్వలోకాల దుఃఖాన్ని పోగొట్టేటువంటి దయామూర్తివి. ఓ తల్లి, మేధాసి దేవి విదితాఖిల శాస్త్రసార, దుర్గాసి దుర్గభవ సాగర నౌరసంగా, శ్రీకైటభారి హృదయైక కృతాధివాస, గౌరీత్వమేవ శశిమౌని కృత ప్రతిష్ఠా. ఓ చండీ, సర్వశాస్త్రాల సారాన్ని తెలుసుకునేటువంటి మేధాశక్తివి, మేధాస్వరూపిణివి నీవే. ఎవరూ దాటడానికి వీలులేనటువంటి ఈ సంసార తరంగ భంగ ఉత్తుంగాన్ని దాటించేటువంటి నావవి నీవే. శ్రీ మహావిష్ణువు హృదయంలో కొలువుండేటువంటి లక్ష్మీస్వరూపిణి నీవే. గౌరీత్వమేవ శశిమౌళీకృత ప్రతిష్ఠ. ఈశ్వరుడు యొక్క అర్ధశరీరంలో కొలువున్నటువంటి గౌరీదేవి నీవే. అంత గొప్పదానివి కాబట్టే కష్టాల పాలైనటువంటి జనులంతా నిన్ను తలుచుకుంటేనే
వెంటనే వారిని అనుగ్రహించి వారి యొక్క భయాన్ని పీడల్ని పోగొడుతూ ఉంటావు. ఇక సంతోషంగా సుఖాల్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు నిన్ను పూజిస్తే వాళ్ళకి అంతకన్నా గొప్ప సుఖ సంపదల్ని అనుగ్రహిస్తావు నువ్వు. దరిద్రము, దుఃఖము, భయము అనేటువంటి అరిష్టాల్ని పోగొట్టేటువంటి తల్లివి నువ్వు. లోకాలన్నిటికీ భయం అనేటువంటి అరిష్టాల్ని పోగొట్టే ఓ చండీ, సకల జగత్తుకు ఉపకారం చేద్దామని ఎప్పుడూ ఆలోచించేటువంటి నీ వంటి దయార్ద్ర హృదయం మరి ఏ దైవానికి లేదమ్మా. చక్కని చిరునవ్వులు చిందిస్తూ నిర్మలమైనటువంటి పూర్ణచంద్ర బింబం లాంటిది స్వచ్ఛమైన బంగారు వర్ణంతో ప్రకాశించేటువంటి దివ్యమైన నీ ముఖ సౌందర్యాన్ని చూసి ఈ దుష్ట మహిషుడు కోపాన్ని తెచ్చుకొని నీతో ఎలా తలపడ్డాడు. ఇది ఎంతో ఆశ్చర్యంగా ఉంది తల్లి. అమ్మా, మా మీద నీ యొక్క అనుగ్రహాన్ని సదా వర్షించు అని ఆ దేవతలందరూ ఆ అమ్మవారిని ప్రార్థించారు. నీవే సర్వానికి అధినేతవు. లోక కళ్యాణం కోసం క్షణంలో రాక్షస మోకలందరినీ కూడాను పరిమార్చేటువంటి శక్తి కలిగిన దానివి నీవు. అన్ని కాలాల్లో సర్వకాల సర్వావస్థల ఇందులో కూడాను శుభాన్ని ప్రసాదించేటువంటి శుభమంగళవు నీవు. అపారమైన ధనము, కీర్తి అన్నీ వాళ్ళకి లభిస్తాయి. ఎవరు నిన్ను అర్చిస్తారో, ఎవరు నిన్ను పూజిస్తారో, ఎవరు నిన్ను స్తుతిస్తారో వారికి అపారమైనటువంటి కీర్తి, వారి యొక్క వంశాభివృద్ధి జరుగుతుంది. వారంతా కూడాను ఎప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా, ఆనందమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడుపుతారు. చివరికి వారు స్వర్గానికి చేరుకుంటారు. త్రైలోక్యమేతదఖిలం రిపునాశనేన త్రాతుం త్వయా సమరమూర్ధని తేపి హత్వా నీతాదిమౌ రిపుగణాభయమప్యపాస్తమస్మాకమన్మదసురారి భవన్నమస్తే. ఈ ప్రకారంగా అనేక రకాలైనటువంటి దివ్యమైనటువంటి స్తుతులతో అమ్మవారిని నుతించారు. ఓ చండీ, సమస్తమైనటువంటి శత్రువులందరినీ నాశనం చేసి 3 లోకాల్లో ఉండేటువంటి జనులందరినీ రక్షించావు. యుద్ధంలో నువ్వు చంపినటువంటి ఆ శత్రువుల్ని కూడా నీవు చివరికి దయతో స్వర్గానికి తీసుకెళ్ళావు. మదోన్మత్తులైనటువంటి దుష్ట రాక్షసులు వారి యొక్క బారి నుంచి అందరినీ కూడాను కాపాడి మాకందరికీ కూడాను భయాన్ని పోగొట్టావు. నీకు మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు సమర్పిస్తున్నాం ఓ తల్లి అని అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ ప్రార్థించారు. శూలేన పాహినో దేవి పాహి ఖడ్గేన చాంబికే ఘంటాస్వనేన నః పాహి చాపద్యానిస్వనేన చ. పరమేశ్వరుడు నీకు ఇచ్చినటువంటి ఆ త్రిశూలంతో మమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉండు. ఓ జగదంబ, నీ ఖడ్గంతో కాపాడు. నీ ఘంటానాదంతో మాకు ధైర్యాన్ని కలిగించు. నీ టంకారధ్వనితో, నీ ధనుష్ఠంకారధ్వనితో మమ్మల్ని రక్షించు. ప్రాచ్యాం రక్ష ప్రతీచ్యాంచ దక్షిణే రక్ష దక్షిణే. తల్లి, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్ని దిక్కుల నుంచి నీ యొక్క త్రిశూలంతో మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉండవమ్మా. ఈ ముల్లోకాల్లో నిరంతరము సంచరించే నీవు సౌమ్య రూపంతో, అలాగే ఘోర రూపంతో మమ్మల్ని భూలోకంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా, దేవలోకంలో ఉండే దేవతలనే కాకుండా భూలోకంలో ఉండేటువంటి మనుష్యులను కూడా నీవు రక్షించు. ఓ అంబికా, ఖడ్గము, శూలము, గదా వంటి ఆయుధాల్ని ధరించి అన్ని దిక్కుల యందు ఉండి అంతటా అన్ని వేళల యందు నీవు కాపాడుతూ ఉండు అని ప్రార్థించారు. మధురమైనటువంటి స్వరంతో ఆ దేవతలతో అప్పుడు ఆ అమ్మవారు ఇట్లా అంది. ఓ ప్రియమైనటువంటి దేవతల్లారా, మీకేమైనా అసాధ్యమైన
పనులుంటే చెప్పండి. మీకు సాధ్యం కాని పని ఏదైనా సంభవిస్తే వెంటనే నన్ను స్మరించండి. మీరు అలా తలచిన వెంటనే వచ్చి మిమ్మల్ని అందరినీ కూడాను ఆపదల నుంచి నేను కాపాడుతాను అని అమ్మ ఆ సందర్భంలో దేవతలందరికీ కూడాను చెప్పింది. ఇక ఇంతకంటే మనకి ఎవరు ప్రపంచంలో యశ్వర్ అనేది ఎవ్వరు. అటువంటిది ఆ అమ్మవారిని మనం పూజించకపోవటం అంతకంటే దురదృష్టం మరొకటి ఉండదు. ఇది విన్న దేవతలు ఆనందంతో అమ్మా నీ యొక్క దయా హృదయానికి మేమెంతో సంతోషిస్తూ ఉన్నాం. దుష్టుడైనటువంటి మహిషాసురుణ్ణి చంపి మా అందరి యొక్క కష్టాలన్నీ కూడాను తీర్చి లోక పావనివైనావు నువ్వు. వరాభయ ప్రదాయినవైపోయినావు నీవు నిత్యము మేము పూజించుకుండేలాను అనుగ్రహించు, మాకు ఎటువంటి కష్టాలు లేకుండా చూడు అని ప్రార్థించారు. యశ్చమర్త్యస్తవైరేభిః త్వాం స్తోష్యత్యమలాననే తస్య విత్తర్ధి విభవైః ధనదారాది సంపద. భూలోకంలో ఎవరైనా ఎప్పుడైనా మేము స్తుతించినటువంటి ఈ శ్లోకాలతో నిన్ను స్తుతిస్తారో వారికి కూడా ప్రత్యక్షమై వారి యొక్క కష్టాలన్నీ కూడాను పోగొట్టు అని మనందరి కోసం ఆ రోజున దేవతలందరూ కలిసి అమ్మవారిని ప్రార్థించారు. అట్లాగే కాదు, ధనదారాది సంపద, వారికి ధనధాన్యాది సంపదల్ని, అభ్యుదయాన్ని, శ్రేయస్సుని ఎప్పుడూ కూడాను ప్రసాదిస్తూ ఉండు అని మన కోసం వారు ప్రార్థించారు దేవతలు. దేవతలకి మనం ఎంతో రుణపడి ఉన్నాం. అలాగే మీరు కోరిన విధంగానే అన్నీ కూడాను నేను అనుగ్రహిస్తాను. మీరు చేసినటువంటి ఈ స్తోత్రంతో నన్ను ఎవరు స్తుతిస్తారో వాళ్ళకి నేను అన్నీ కూడాను ప్రసాదిస్తాను అని దేవతలకి సాక్షాత్తు ఆ చండీ మహాత్రిపుర సుందరి అమ్మవారు మాట ఇచ్చినది. ఇది నేనేదో కల్పిస్తున్నది కాదు. దేవీ భాగవతంలో, మార్కండేయ పురాణంలో సప్రమాణంగా శ్లోకాలతో సహా దీంట్లో ఉన్నాయి. ఇది చూసి దేవతలందరూ కూడాను ఒక్క క్షణం ఆశ్చర్యపోయి దేవికి మరోసారి మనసులోనే నమస్కరించారు. తిరిగి వారందరూ కూడాను వారి వారి లోకాలకి వెళ్ళి వారి వారి యొక్క విధి నిర్వహణలో, కార్యక్రమాల్లో నిమగ్నమై ఈ ప్రపంచంలో జరగవలసినటువంటి అన్ని కార్యక్రమాలను సజావుగా వారు జరిపిస్తూ వచ్చారు. కాబట్టి ఓ సురస సమాసుల్లారా, ఆ విధంగా ఆది ప్రకృతి స్వరూపమైనటువంటి శ్రీ చండీదేవి మహాకాళీ రూపంతో మధుకైటబల్ని, అలాగే మహాలక్ష్మి స్వరూపంతో లోకకంటకుడైనటువంటి మహిషాసురుణ్ణి సంహరించి అందరికీ ఆనందాన్ని కలిగించింది. తర్వాత కాలంలో ఆమె మహాసరస్వతీదేవిగా అవతరించి శుంభ నిశుంభులైనటువంటి రాక్షసుల్ని సంహరించి శుంభ నిశుంభమర్దిని అని కీర్తి పొందింది. రక్తబీజుణ్ణైనటువంటి రాక్షసుని సంహరించి రక్తాక్షిగా, చండముండుల్ని సంహరించి చాముండాగా, ఆ వృత్తాంతాన్ని కూడా ఆ తదుపరి మీకు నేను చెప్తాను, మీరు శ్రద్ధగా వినండి అని ఆ సుమేధ మహర్షి ఆ సురథుడు అనేటువంటి రాజుకి, సమాధి అనేటువంటి వైశ్యుడికి ఈ యొక్క ఇతివృత్తాన్ని అంతా కూడాను చెప్పాడు. కాన ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ శరన్నవరాత్రుల్లో లేదా ఈ శరదృతువులో, శరదృతువు అంటే మొత్తం 60 రోజుల పాటు, ఆశ్వీజ కార్తీక మాసములు 2 శరదృతువులు. ఈ సమయంలో యథాశక్తిగా ప్రతి ఇంటా ఒక చండీపారాయణ, చేతనైతే ఒక చండీ హోమం జరిపించుకొని మీరందరూ కూడాను మీకందరికీ ఉన్నటువంటి కష్టాలన్నీ కూడాను పోగొట్టుకున్నవారై మీరందరూ కూడాను ఆయురారోగ్య భోగభాగ్యాలతో వర్ధిల్లుతూ సదా అమ్మవారి యొక్క సేవలో మీరు ఉండుగాక, అటువంటి బుద్ధి ఆ అమ్మ మీకు కలిగించుగాక, అటువంటి శ్రద్ధ అమ్మవారు మీకు అనుగ్రహించుగాక అని ఆ చండీ పరాభట్టారిక మహాత్రిపుర సుందరి అమ్మవారిని నేను కూడా ప్రార్థిస్తూ సర్వం జగదంబార్పణమస్తు. ఓం స్వస్తి.